ప్రైజ్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అవును ప్రియులారా, బూరల పండుగను మనం ముగించుకొని ప్రాయచిత్తార్థ దినం వైపు మనం అడుగులు వేస్తుంటున్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో మన యొక్క జీవితాలలో మనం చేసిన మన పాపముల నిమిత్తము, మన యొక్క అపరాధముల నిమిత్తము, మన దోష నిమిత్తము మనం ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకోవాల్సిన దినము ఆ ప్రాయచిత్తార్థ దినముకు మనం అడుగులు వేస్తుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఇద్దరు అనుదిన కృపలో కూడా లేఖన భాగం చూసుకుంటుంటే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనములో ఇక్కడ రాయబడుతున్న మాట, నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనక నువ్వు చేయి మనవిని నేను అంగీకరించున్నాను. అను ప్రియులారా, యెషయా రాజు తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి పరమతరి సన్నిధిలో పాపమును తను ఒప్పుకుంటూ కన్నీళ్లు రాలుస్తున్నాడు. తన యొక్క అవిధేయతనంతా కూడా పరమతరి సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. నువ్వు కన్నీళ్లు రాల్చి ప్రార్థన చేసేది కనుక నేను నిన్ను అంగీకరించున్నాను. ప్రియులారా, మనము కూడా మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమల కొరకు మనం పశ్చాత్తాపడుతూ కన్నీళ్లు కార్చి మనం ప్రార్థన చేస్తే, మన యొక్క పాపలను ఒప్పుకొని విడిచిపెడితే ఆ పరమ తండ్రి మనవి కూడా అంగీకరిస్తాడు. మనం ప్రార్థన కూడా ఆలకించి అంగీకరించి మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు. ఆయన మన యొక్క జీవితంలో మన దోషములన్నీ కూడా పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరమును మనకు కూడా మన పాపములకు ఆయన దూరపరుస్తాడు. సుమా, యెషయా చేసిన ప్రార్థన ఆలకించి పరమ తండ్రి ఆయన కాలములో రాదలిచిన కీడునంతా కూడా పరమతని ఏం చేశాడు, ఆయన దినములలో ఆయనను చూడనీయకుండా, ఆ కీడు చూడనీయకుండా ఆయన తర్వాత సంతానములో ఆ కీడు రాజస్థానాన్ని వాగ్దానం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన చేసిన కన్నీటి ప్రార్థన, ఆయన చేసిన ఉపవాస ప్రార్థన, దీనుడై ఆయన సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన పరమతండ్రి ఆలకించాడు. సుమా, మన ప్రార్థన కూడా పరమతండ్రి అంగీకరిస్తానని అంటున్నాడు. ఈ వాగ్దానము భూమి మీద ఉన్న సమస్త మానవాళి కొరకు, సమస్త జనాంగం కొరకు పరమతండ్రి వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు కూడా దీనుడివై, సాత్వికుడివై నీ పాపములు ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయి. ఆ పరమతండ్రి ఆ ప్రార్థన వింటాడు. నీ ప్రార్థన, నీ కన్నీళ్లు చూసి నీ పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నిన్ను ఆశీర్వదిస్తాడు, నువ్వు దీవిస్తాడు. నువ్వు ఏ మనమైతే చేస్తున్నావో, ఏ ప్రార్థనలు అయితే నువ్వు చేస్తున్నావో, ఏమి కావాలని ఆశపడుతున్నావో నీ ఆశలన్నీ పరమతండ్రి తీరుస్తాడు. కాబట్టి నీ కన్నీళ్లను ఆయన చూస్తాడు, నీ కన్నీళ్లను ఆయన తప్పక వింటాడు, చూస్తాడు, చూసి తప్పక జవాబిస్తాడు. కాబట్టి నీవు చేయి మనవి నేను అంగీకరించున్నానని ఆయన చేత మనము ఆ యొక్క మాట అనిపించుకోవాలంటే మనము కూడా ఈ ప్రాయచిత దినం కొరకు సిద్ధపడుతూ, మనం అనుదినము కూడా ఇప్పటి నుండే ఆ దినం కొరకు సిద్ధపడుతూ ప్రార్థన చేద్దాం. కన్నీటి ప్రార్థన చేసి మన పాపను ఒప్పుకొని విడిచిపెడదాం. ఆయన చేత కృపను పొందుకుందాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించును గాక. పరలోకంలో మా తండ్రి, సర్వోన్నత సర్వాధికారి జీవాధిపతికి స్తోత్రములు. నా సన్నిధి నువ్వు కన్నీరు రాల్చితివి కనుక నువ్వు చేయమని నేను అంగీకరించున్నానని మీరు సెలవిచ్చిన ఆ మాట మా పక్షమును కూడా నెరవేర్చండి. ఆయన మేము కూడా కన్నీళ్లు విడిచి మా పాపలు ఒప్పుకొని విడిచిపెట్టి మీ చేత మేము తండ్రి, నీ యొక్క తండ్రి అయ్యా కృపకు మేము పాత్రలో ఉన్నట్లుగా, మీ చేత మేము పవిత్రపరచబడినట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన రక్షకుడు, విమోచకుడు, సర్వోన్నతుడైన యెహోవా కృప, ఆయన కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.